మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు రాతపూర్వకంగా ఆన్సర్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారని ఆసక్తిగా మారింది. దీనిపై ఆ నేతలు కోర్టుకు వెళ్తారా లేదంటే రాతపూర్వకంగా జవాబు ఇస్తారా అన్నది త్వరలోనే తేలనుంది. కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు ఇచ్చింది. జూన్ మొదటి వారంలో ముగ్గురిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది కమిషన్. ఈ నెలతో కమిషన్ గడువు పూర్తి కానుండగా జూలై 31 వరకు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ప్రభుత్వానికి ఇచ్చే తుది నివేదిక ఆలస్యం కానుంది. ఈలోపు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల విచారణను కమిషన్ పూర్తి చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అధికారులందరి నుంచి కమిషన్ అఫిడవిట్లు తీసుకొని ఆ తర్వాత వారిని బహిరంగ విచారణకు పిలిచింది. అఫిడవిట్లకు, బహిరంగ విచారణకు భిన్నంగా చెప్పిన వాళ్లను మళ్లీ విచారించింది. ఏఈ నుంచి మొదలు ఈఎన్సీల వరకు అంతా విచారణకు అటెండ్ అయ్యారు. వీరితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుంది కమిషన్. విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా కమిషన్ తీసుకుంది. వందల కొద్దీ డాక్యుమెంట్లు పరిశీలించిన కమిషన్ 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. కమిషన్ నోటీసులకు కేసీఆర్ నేరుగా రాకపోయినా వర్చువల్గా లేదంటే రిటర్న్గా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దానితో కమిషన్ సంతృప్తి చెందకుంటే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఇక హరీష్ రావు, ఈటెల రాజేందర్లు ఏం చేస్తారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది. వీరంతా కమిషన్ ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తారా లేదంటే రిటర్న్గా ఆన్సర్ పంపుతారా అన్నది వేచి చూడాలి. కేసీఆర్ హయాంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సీఎంగా కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ మొదలు అన్ని నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ ముందు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల నుంచి కమిషన్ వివరణ తీసుకోనుంది. ధరణితో ఇబ్బంది పడుతున్న రైతులకు పరిష్కారం చూపేందుకే భూభారతి తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జూన్ 2 నుంచి గ్రామాల్లో తహసీల్దారు స్థాయి అధికారులు పర్యటిస్తారన్నారు మంత్రి. ఈ నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ లబ్ధిదారులను ఫైనల్ చేస్తామన్నారు. ఇక మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన భూభారతి సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు భూమి పట్టాలిస్తామన్నారు మంత్రి పొంగులేటి. 18 రాష్ట్రాల్లో పరిశీలించాకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. పైలట్ మండలాల్లో ధరణి సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రి. సాదా బైనామా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇంకా ఏడ పేదవాళ్లు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు. అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం భూదందాలతో రైతులు విసిగిపోయారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనకు చాలా మంది భూములకు సంబంధించిన సమస్యలే చెబుతున్నారని, దీనికి గత ప్రభుత్వ తీరే కారణమని విమర్శించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు వివేక్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు వివేక్. గత ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. అందరికీ న్యాయం జరిగేలా భూభారతి చట్టం ఉందన్నారు. అందరూ ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. నేను మంత్రి గారికి చెప్పినాను, ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గానికి మాకు కొన్ని ఎక్కువ
ఇల్లులు శాంక్షన్ చేస్తే మా ప్రజలందరూ కూడా ఏదైతే ఆవేదన ఉందో తొందరగా రావాలని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇప్పుడు కొంతమంది రైతులు అన్నారు మాకున్న పట్టాలు అవి ఇవి దాన్ని రికార్డులు మార్చుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఏది ఉన్నా కానీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే ఇక్కడ వచ్చి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికి ఓపిక లేదు, బట్టన్ మొత్తంగానే పని అయిపోవాలి అనేది అసలు ఆలోచన ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని కొంచెం మనం దయచేసి కాపాడుకుంటే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి తహసీల్దార్ స్థాయి అధికారులను అన్ని రెవెన్యూ గ్రామాలకు పంపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ 4,50,000 మంది లబ్ధిదారులను ఫైనల్ చేస్తామన్నారు పొంగులేటి. రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్లో భూభారతి చట్టం 2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 6,000 మంది సర్వేర్లని ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా ప్రైవేట్ సర్వేర్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వము పంపుతుంది. 27వ తారీఖు నుంచి ఈ సర్వేర్లకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులు మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రజాపాలన గెలిపండి, ధరణిని బంగాళాఖాతం వేసి మీకు భూమికి రక్షణ ఉండి భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇలా పరిష్కారం చూపెట్టినటువంటి మార్గం భూభారతి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భూభారతి అవగాహన సదస్సులకు భారీగా హాజరయ్యారు రైతులు. తమ సమస్యలపై అధికారులతో చర్చించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రంలో కొత్త గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. ఈ నెల 23న సంగారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మంత్రి దామోదర రాజనరసింహ. 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కనగల్ మండలం ఎడవెల్లి గ్రామంలో 1,30,00,000తో నిర్మించనున్న ఎడవెల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. నేను రాజకీయంగా మా నాయన కానీ మా కుటుంబం కానీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. నేను ఒక యువ నాయకుని గారు ప్రజలలో తిరుగుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరూ భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు. నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి. అందుకని ఈరోజు ఎంత చేసినా మీ రుణం తక్కువనే. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి సీతక్క అధ్యక్షతన వాల్టా అథారిటీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002కి అనుగుణంగా జిల్లా స్థాయి అథారిటీల ఏర్పాటుపై చర్చించారు. పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి వాల్టా అథారిటీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. నాబార్డ్, ఆర్ఐడిఎఫ్ నిధులను ఉపయోగించి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో మార్కెటింగ్, ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా రైతు బజార్లను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం కొన్ని మార్కెట్లు, రైతు బజార్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి తుమ్మల. ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి టూర్ ఏర్పాట్లపై సంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. సీఎం టూర్తో సంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారతాయన్నారు మంత్రి దామోదర. ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే ఐ కెన్ కమ్ బ్యాక్ టు యూ, కలెక్ట్ టు యూ, రిపోర్ట్ టు యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ headed by the district collector and the SP that see that no untoward agenda, so no gap should be there
in all the respective departments. ప్రిన్సిపల్ రఘునందన్ రావు వ్యవసాయ శాఖ సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ, విత్తనాలు, మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్ ప్రగతిపై చర్చించారు. వివిధ విభాగాల ప్రస్తుత పనితీరు, భవిష్యత్తు కార్యాచరణ, రైతులకు మెరుగైన సేవలందించేందుకు చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు విదేశీ అధికారులు. చెన్నైలోని రష్యా కాన్సుల్ జనరల్ వాలెరీ కోడ్జాయేవ్ మర్యాదపూర్వకంగా రేవంత్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై సీఎం రేవంత్ వారికి వివరించినట్లు సమాచారం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 6 ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది సర్కార్. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇవాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లో వస్తువులను పరిశీలించారు అధికారులు. తర్వాత ఇంట్లో మిగిలిన వస్తువులు, జ్యువెలరీని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఘటనా స్థలాన్ని పరిశీలించింది క్లూస్ టీం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం విచారణ పూర్తయింది. ఇంటి లోపలికి వెళ్లి క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. గోడలు బీటలు వారినట్లు గుర్తించారు. భవనం కూలిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. భవనంలో 14 ఏసీలున్నట్లు విచారణలో తేలింది. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది సర్కార్. ప్రమాదంపై లోతైన విచారణ కోసం 6 ఉన్నత అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, 5 డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ముషరఫ్లు ఉన్నారు. గుల్జార్ అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీతో పాటు భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. డిపార్ట్మెంట్ల వారీగా ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటన అత్యంత బాధాకరమన్నారు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారుల మరణంపై ఆరా తీశారు. ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు సీతా దయాకర్. ఈ రోజు విజిట్ కొట్టి చూద్దామంటే ఎవ్వరం ఎంత వచ్చి చూసినా పోయిన వాళ్ళని మాత్రం తీసుకురానికి రాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి అందరం కూడా మనస్తాపం చెందామంటే జనరల్గా అందరికీ కూడా బాగా ఇబ్బంది కలిగింది. కానీ దీని గురించి గవర్నమెంట్ కూడా మేము కూడా మాది కూడా రాస్తాం. మేము కూడా రాసి వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారో, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఉంటే డెఫినెట్గా మాట్లాడి మేము కూడా విజిట్కి వచ్చినాం కాబట్టి మేము అందరం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తాం. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం తర్వాత ఇంట్లోని వస్తువులను బయటకు తరలించారు కుటుంబ సభ్యులు. 2 రోజులుగా ఇంటికి తాళాలు వేయగా ఇవాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లో వస్తువులను పరిశీలించారు అధికారులు. తర్వాత బ్యాగ్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో వస్తువులు, సరుకులు తరలించారు. జ్యువెలరీ షాప్ కావడంతో అగ్ని ప్రమాదం తర్వాత మిగిలిన జ్యువెలరీని తీసుకువెళ్లారు. గుల్జార్ హౌస్ ఘటనపై మానవ హక్కుల సంఘం స్పందించింది. 17 మంది మృతిపై జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్తో పాటు హైదరాబాద్ సిపి, 5 డీజీ, విద్యుత్ సీఈకి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 11 ఏళ్లలో 151 విదేశీ పర్యటనలు చేసిన మోదీ ఉగ్రవాదంపై పోరులో పూర్తిగా విఫలమయ్యాడన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయిందన్నారు పీడీపీ చీఫ్ ముఫ్తీ. సీఎం నితీష్ పాలనలో నిరుద్యోగం, పేదరికంలో బీహార్ నంబర్ 1గా మారిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలు కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవడంతో విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి సహా అన్ని పథకాలు పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ సంపదను బీజేపీ కొందరు వ్యాపారులకు అప్పగిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తోందన్నారు రాహుల్. हमने आपसे कहा था कि हम कर्नाटक के गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालेंगे और आज हजारों करोड़ रुपए डायरेक्ट आपके बैंक अकाउंट में जाता है और यही हम चाहते थे कि जो आपका धन है वो वापस आपके जेब में जाए. बीजेपी चाहती है कि चुने हुए लोगों को हिंदुस्तान का पूरा धन मिले.
11 72 దేశాల్లో 151 విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రపంచ దేశాల మద్దతు పొందడంలో విఫలమయ్యాడన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఒక్క అమెరికానే 10 సార్లు సందర్శించాడని చెప్పారు. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ను ఒప్పించలేకపోయాడన్నారు. పాక్కు ఐఎంఎఫ్ నిధులు ఆపడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు. మన సైన్యం ధైర్యంగా యుద్ధం చేస్తుంటే అకస్మాత్తుగా ఎందుకు విరమించారో చెప్పాలన్నారు ఖర్గే. ప్రధాని మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం సరిగా లేదన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచ దేశాలకు వివరించడంలో విఫలమైందన్నారు. ఫలితంగా ఆపరేషన్ సింధూర్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పాక్ మధ్య మూడో దేశమైన అమెరికా ప్రమేయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు సచిన్ పైలట్. सरकार को स्पष्ट करना चाहिए कि किन मापदंडों को देखकर, किन आश्वासनों को लेकर हम लोगों ने सीज फायर किया है और अमेरिका का जो हस्तक्षेप रहा कश्मीर पर मध्यस्थता की वो बात कर रहे हैं उसको सिरे से नकारना चाहिए और विदेश मंत्रालय के कोई प्रवक्ता वक्तव्य दें उसका कोई मतलब नहीं है. सबसे ऊंचे लेवल से ये खंडन आना चाहिए कि हमने व्यापार के लोभ में या डर से ये समझौता नहीं किया है. ఎన్డీఏ పాలనలో బీహార్ నిరుద్యోగం పేదరికంలో నంబర్ 1 గా మారిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఈ విషయం నీతి ఆయోగ్ నివేదిక తెలుపుతోందన్నారు. ద్రవ్యోల్బణం వలసలు పెరుగుతున్నా సీఎం నితీష్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులలో లేవన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రజలు మార్పు తీసుకురావడం ఖాయమన్నారు తేజస్వి యాదవ్. बिहार में पलायन लगातार बढ़ता जा रहा है और ये हम नहीं कह रहे बल्कि भारत सरकार का नीति आयोग का रिपोर्ट कह रहा है. बिहार गरीबी में नंबर 1 है, बिहार बेरोजगारी में नंबर 1 है, पलायन में सबसे ज़्यादा किसी राज्य में अगर पलायन होता है इस देश में तो बिहार उसमें अव्वल है. पूरी तरीके से अराजकता जो है फैली हुई है. పెహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు పీడీపీ చీఫ్ ముఫ్తీ. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అణుశక్తి గల దేశాల మధ్య యుద్ధం సరికాదన్నారు ముఫ్తీ. मुझे नहीं पता है कि इससे ज़्यादा क्या अचीव किया होगा क्योंकि जो मिलिटेंट इसमें या टेररिस्ट जिसको आप कहते हैं जो इसमें इन्वॉल्व थे अभी तक उनको पकड़ा नहीं गया, अभी तक उनकी कोई खैर खबर नहीं है. तो पाकिस्तान में भी अगर आप देखते हैं कि आप जैसे हमारे एक्सटर्नल अफेयर मिनिस्टर ने बताया कि मैंने पाकिस्तान को पहले ही वार्न किया था, तो इसका मतलब है जब आप वार्न करते हैं उनको तो इसका मतलब है जो आप कहते हैं कि हमने टेररिस्ट कैंप्स पे अटैक किया तो वो भी उनको भी मिल गया होगा मौका वहाँ से भागने का. జమ్మూ కశ్మీర్ గండేర్బల్లోని ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెహల్గాం అటాక్ తర్వాత టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు సీఎం ఒమర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.